ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో చదువుకుల్లో మంచి ప్రతిభ కనపరిచిన వివిధ ఆటల్లో స్కూల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు ప్రోత్సాహకంగా బహుమతులను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత, క్రమశిక్షణ ఉన్నత శిఖరాలు ఎదగడానికి ఎలా ఉపయోగపడతాయి, వారి భవిష్యత్తును ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని పలు సూచనలు చేయడం జరిగింది. విద్యార్థినులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదకరంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి కొంతమంది రెండు విషయాలు పిల్లల గురించి చెప్తాను. ఇక్కడ పేరెంట్స్ అంటే పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కొంతమంది ఉన్నప్పటికీ కొన్ని విషయాలు చెప్తాను. పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడు మీరు అందరూ ఫోన్స్ ఇస్తారు ఏరమ్మా, మొబైల్ ఫోన్స్ ఇస్తారు కదా. కొంచెం మీరు పిల్లల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఏంటంటే కొంతమంది పిల్లలు మనం ఇంట్లో కఠినంగా ఉంటే వాళ్ళ పట్ల జరుగుతున్న కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవడానికి భయపడతారు. మనతో కాకుండా వేరే వాళ్ళతో ఎప్పుకోకుండా మనం పిల్లలతోటి ఫ్రీగా ఉండాలి. ఒకటి. రెండవది, పిల్లలకు ఈ మొబైల్ ఇచ్చే విషయంలో కొంచెం వాళ్ళు ఏ మొబైల్ విషయంలో దేని చూస్తున్నారు, ఏం వాడుతున్నారు అనేది కొంచెం మీరు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు సైబర్ నేరం అంటే తెలుసా? మీ అందరికి ఎవరికైనా సైబర్ నేరం అంటే తెలుసా? పేరెంట్స్కి ఎవరికైనా సైబర్ నేరం అంటే తెలుసా? సైబర్ నేరాలు అంటే పిల్లలకు తెలుసా సైబర్ నేరాలు అంటే? మరి మీ పేరెంట్స్కి చెప్పాలి. మీకు తెలుసా కాదు చెప్పాలవుతా. సైబర్ నేరం అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఫోన్ ఇస్తారు, మీరు ఎక్కడో వంట చేసుకుంటుంటారు, లేకుంటే